ఈ మెసేజ్ ఏం వెళుతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత? ఒరే, వేరే దేశంలో ఉన్నవాడినే మేము బార్డర్ దాటి వెళ్ళి లేపేస్తూ ఉన్నాము. అసలు లైన్స్ కేర్ చేయట్లేదు, బార్డర్ కేర్ చేయట్లేదు. అసలు ఇంటర్నేషనల్ ట్రీటీ ఉందండి, ఇంటర్నేషనల్ ట్రీటీని ముట్టుకోవడానికి ఎవడైనా గజగజ వణుకుతాడు, ఇండస్ వాటర్ ట్రీటీ. దాన్ని తీసి అవతల బారేశారు. రాని, రేపు ఐక్యరాజ్య సమితి వస్తుందో రాని, వరల్డ్ బ్యాంక్ వస్తుందో రాని, మేము కూర్చొని మాట్లాడతాము అన్నంత గట్టిగా ఉంది భారత ప్రభుత్వం. ఇంత గట్టిగా ఉన్నప్పుడు భారతదేశం లోపలే ఉన్న మావోయిస్టుల యొక్క ఆనుపానులు తెలుసుకోవడము, వాళ్ళని మట్టు పెట్టడము పెద్ద విషయం కాదు వీళ్ళకి. ఇప్పుడు ఉన్నటువంటి నెట్వర్క్ అండ్ టెక్నాలజీ లోపల డ్రోన్స్ ఉపయోగిస్తూ ఉన్నారు, టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, చాలా చాలా ఉపయోగిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా చాలా టాక్టిక్స్ భారత ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఎవరైతే లొంగిపోయినటువంటి నక్సలైట్స్ ఉన్నారో, ముఖ్యంగా మహిళా నక్సలైట్స్ ఉన్నారో, అటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్లకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకు పోలీస్ బట్టలు తొడిగి వాళ్ళ చేతికి తుపాకులు ఇస్తూ ఉన్నారు. పదండి మాకు చూపించండి మొత్తం కర్రెగుట్టలలో ఎక్కడెక్కడ మీరు తిరిగారు ఇంతకుముందు, ఏమేముంది, ఎక్కడెక్కడ మీ బంకర్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూపించండి అని చెప్పి వాళ్ళను చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగం వచ్చిందంటే దాని అర్థమైంది, నెల నెల జీతం వస్తుంది, రిటైర్ అయినాక పెన్షన్ వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం. సో వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. మళ్ళీ లొంగిపోయిన వాళ్ళకు అద్భుతమైన ప్యాకేజ్ ఇస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఎప్పుడూ లేనంత ప్యాకేజ్ ఉందండి ఇప్పుడు. ఏది లొంగిపోయినటువంటి నక్సలైట్లకు, అది కూడా వాళ్ళ క్యాడర్ని బట్టి ఇవన్నీ చేస్తోంది. సో ఒక్కసారి ఆ నక్సలైట్ భావన, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరిలో ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అర్బన్ నక్సల్స్ ఇప్పుడు రెచ్చిపోతారు, మీరు గమనించవచ్చు. నెక్స్ట్ 2-3 రోజులు మీరు బాగా గమనించండి. అర్బన్ నక్సల్స్ ఫుల్ హల్చల్ చేస్తారు. మన తెలుగులో కూడా ఒక ఆయన ఉన్నాడు, సినిమా రివ్యూలు చెప్పుకుంటూ ఉంటాడు, గడ్డం ఉంటుంది, మాజీ నక్సలైట్. చాలా మందికి తెలియదు ఆయన మాజీ నక్సలైట్ అన్న విషయం కూడా. నక్సలైట్లలో తిరిగి వచ్చాడు. ఒకనొక డీజీపీ గారి దయాదాక్షిణ్యాల వల్ల బతికి బట్ట కట్టాడు. ఒక డీజీపీ గారు కనుక అని అంటే ఈ పాటికి నేలకు 6 అడుగుల లోతున ఉండేవాడు. కానీ ఒక డీజీపీ గారు ప్రాణభిక్ష పెట్టారు, దయాదాక్షిణ్యాలు చూపించారు, అరెస్ట్ కూడా ఇవన్నీ అవసరం లేదులే సరే అని చెప్పి వదిలేశారు. ఆ తర్వాత ఈ మాజీ నక్సలైట్లకు పునరావాస కేంద్రాలుగా మన తెలుగు మీడియాలోని కొన్ని దినపత్రికలు, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, పేర్లు అనవసరం. వెళ్ళి వాటిని పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకుంటూ రకరకాల సినిమా రివ్యూలు చెప్పుకుంటూ, వ్యాసాలు రాసుకుంటూ, ఏదో చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. దట్ ఈస్ ఓకే. కానీ స్టిల్ ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, ఒక అర్బన్ నక్సల్స్ లాగా తయారయ్యి ఈ నక్సలిజం అంతం కాదు, దీన్ని అంతం చేయడం కష్టము, ఇట్లాంటి డైలాగులు కొడుతుంటారు. మన ఆపరేషన్ సింధూర్ జరిగిన టైంలో కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళల్లో, యూట్యూబర్స్లో. అర్బన్ నక్సల్స్ భావజాలం, మావోయిస్ట్ భావజాలం, ఈ కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడండి ఈ నంబాల కేశవరావు అగ్రనేత, మావోయిస్ట్ అగ్రనేత మృతి చెందడం అనేది చాలా చాలా పెద్ద మెసేజ్ వెళుతుంది. ఆ కింద ఉన్నటువంటి వాళ్ళకి చాలా పెద్ద మెసేజ్ వెళుతుంది. అంటే భారత ప్రభుత్వం యొక్క నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ ఉంది అన్నది వీళ్ళకి అర్థమవుతుంది. పక్కన పాకిస్తాన్ లోపలే వెళ్ళి బార్డర్ దాటి వెళ్ళి మిసైల్స్ ప్రయోగించారు, కొట్టారు అని అంటే ఇప్పుడు వీళ్ళని నిర్మూలించడం అనేది పెద్ద విషయం కాదు అనే విషయం అర్థమవుతుంది. March 31, 2026 అనేది కావాలని ఒక డెడ్ లైన్ ఇచ్చారు. ఎందుకో తెలుసా? లొంగిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే లొంగిపోండి, మీకు ప్యాకేజ్ ఇస్తున్నాము అని. ఎప్పుడూ లేనంత భారీ ప్యాకేజ్ ఇచ్చిందండి. సో లొంగిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే తుపాకులు అక్కడ బారేసి ఓ దండం పెట్టి, నాయన మేము లొంగిపోతున్నాము అని చెప్పి లొంగిపోయి కామ్గా ప్రశాంతంగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు గడుపుకోవచ్చు.